హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య న్యాచురల్. ఈరోజు మీకోసం మంచి రెసిపీని తీసుకొచ్చాను, ఈజీగా ఉండే రెసిపీని. అదేంటంటే చూడండి, బీరకాయ కోడిగుడ్డు. అందరికీ నచ్చుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. బీరకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులోనే వేసుకొని మగ్గేంత వరకు ఉంచుకోవాలి. కర్రీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసేయండి. ఆనియన్స్ మగ్గిపోయాక ఎల్లో కలర్ వచ్చేసాక దాంట్లో కొంచెం అల్లం వేసుకోండి, కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అందులో కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు అంతా పట్టేంత వరకు కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి. కలిపేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని మంచిగా కలిపేసుకోండి. ఆ పోపులోనే మీకోసం స్పీడ్ మోషన్లో పెట్టేశాను, బోర్ కొట్టుకోకుండా ఉంటుందని. మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఇలా 2 మినిట్స్కి ఒక్కసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. మగ్గేంత వరకు చూసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి అయినా ఖచ్చితంగా చూడండి, లేదంటే అడుగంటిపోతుంది. అడుగంటుకోవటం అంటే ఏంటో అనుకోకండి, మాడిపోతుంది. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి తీసి మగ్గిపోయాయని చూసేద్దాం. దగ్గరికి తిరిగి వచ్చేసాయండి, ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో మగ్గిపోయాక అందులో 2 ఎగ్స్ కొట్టేసుకోండి. అందులో ఒక సైడ్ అయినా అనుకోండి, నేను అనలేదు. మధ్యలో ముక్కలన్నీ అటు ఇటు అనేసుకొని మధ్యలో ఎగ్స్ కాట్ చేయండి. నేను మధ్యలో అనలేదు. ఇలా 2 ఎగ్స్ పైన చూపిస్తున్న విధంగా కొట్టేసుకోండి. 2 లేదా 3 అయినా కొట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది కదా అండి. ఇలా అనేసి మూత పెట్టేసుకోండి. మీద పెట్టేసి మళ్ళీ తీసాక ఇలా మగ్గిపోతుంది. స్లోగా కలుపుకోండి. నేను ఇక్కడ స్పీడ్ మోషన్లో పెట్టాను కానీ ఎందుకంటే ఎగ్ అంతా చీలిపోతుంది అనమాట. స్లోగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం తగినంత వేసుకోండి. ఉప్పు, కారం తగినంత వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకోండి. ఉప్పు, కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎగ్ ఉంటుంది కాబట్టి అందులో టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా కలిపేసుకుంటూ ఉండకండి, ఒకటే ఒరిగిపోతూ ఉంది, ఆగట్లేదు అసలు. మూత పెట్టేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత ఒక 1 మినిట్ ఆగిన తర్వాత తీసేయండి. టేస్టీగా ఉండే ఎగ్ బీరకాయ కర్రీ. అందులో కొంచెం మసాలా వేసుకోండి, ఎందుకంటే ఎగ్ ఉంది కాబట్టి మనం కంపల్సరీగా మసాలా వేయాల్సిందే. మసాలా వేసి కలిపేసుకోండి. మసాలా వేసి కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచి తీసేయండి. నేను అవి స్కిప్ చేశాను దాన్ని. మళ్ళీ మూత పెట్టేసి 1 మినిట్ ఉంచండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ ఆఫ్ చేసేసాక వేడివేడి అన్నంలోకి తినేసేయటమే. మీరు ట్రై చేశాక నాకు కామెంట్లో పిన్ చేసి చెప్పండి ఎలా ఉందో కర్రీ. ఈ కర్రీని ఇప్పుడు వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఓకే.